మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు యాక్షన్స్తో, ఫైటింగ్ సీక్వెన్స్తో, నటనతో, డాన్స్తో అలరిస్తూ ఉంటారు. అయితే అలాంటి మన స్టార్ హీరోలకి వీళ్ళని పోలిన బాడీ డబుల్స్ అంటూ డూపులు కూడా ఉంటారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా ఫైటింగ్ సీన్స్లోనూ, వెనక నుంచి కనిపించే సీన్స్లోనూ కొన్ని షాట్స్కి నిర్మాతలు హీరోలను బదులు హీరోలకు సంబంధించిన డూపులను పెట్టి షూట్ చేస్తూ మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ డూప్లు ఉండడం అనేది ఇప్పటి తరం కాదు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తరం నుంచి మొదలుకుంటే నేటి హీరోలందరికీ కొన్ని సందర్భాల్లో డూప్లను పెట్టి చూపిస్తూ ఉంటారు. అలా ఒకానొక సందర్భంలో అయితే నందమూరి తారక రామారావు గారికి కైకాల సత్యనారాయణ గారు ఎన్నో సినిమాల్లో డూప్గా నటించారన్న సంగతి మనందరికీ తెలుసు. అలా ఎందరో హీరోలకి నాటి హీరో డూపులుగా చేశారు. ఓ సినిమాలో నాగార్జునకి శ్రీకాంత్ గారి డూపుగా, ఇలా చిరంజీవి గారికి డూపులుగా ఇలా ఎందరో నటించారు. ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ గారే చిరంజీవి గారితో స్వయంగా ఓ విషయం చెప్పారట. ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో డూప్ లేకుండా ఓ యాక్షన్ సీక్వెన్స్ చేయడంతో ఎన్టీఆర్ గారు చిరంజీవి గారిని నెమ్మదిగా మందలించారట. లేదు బ్రదర్, మనం అలాంటి రిస్కీ షాట్స్ చేయకూడదు. మనకి డూపులు ఉన్నారు కదా, మనం ఇలా పోజు పెడితే చాలు, వాళ్లే చేస్తారు. ఎందుకంటే మనకి చేయాలని ఉన్నా మనం చేయకూడదు. ఎందుకంటే మనం వెండితెర మీద కనిపించే ఆర్టిస్టులం, మనకంటూ ఓ స్టార్డము, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి మన అభిమానుల కోసమైనా వాళ్ళ గురించి ఆలోచించి మనం ఎలాంటి రిస్కులు తీసుకోకూడదు. మన మీద కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. పొరపాటున షూటింగ్ జరిగే సమయంలో మనం చేసే యాక్షన్ సీక్వెన్స్కి, ఫైట్స్కి మనకేదైనా దెబ్బ తగిలో, గాయమయ్యో, షూటింగ్కి దూరం అయ్యామనుకోండి, మనల్ని నమ్ముకున్న నిర్మాత అల్లాడిపోతాడు. అందుకని మన వల్ల ఎవరికి నష్టం జరగకూడదు. కాబట్టి అలాంటి రిస్కీ షాట్స్ ఏవైనా సరే, షాట్స్ ఉన్నప్పుడు డూపును పెట్టేది అందుకే, డూపుల చేత చేయించుకోవాలి బ్రదర్ అని చెప్పారట. సరిగ్గా అదే పద్ధతిని అందరూ ఫాలో అవుతున్నట్టున్నారు నేటి దర్శకులు, ప్రొడ్యూసర్స్ కూడా. మరి అలాంటి నేపథ్యంలోనే మన స్టార్ హీరో, పాన్ ఇండియా హీరోగా ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రభాస్ గారి డూప్ ఎవరో, అతడికి ఎంత రెమ్యునరేషన్ ఉందో తెలుసా అంటూ లేటెస్ట్గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన వార్త నెట్లింటో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే, బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా, పాన్ ఇండియా మూవీ అంటే ఇలా ఉంటుంది అంటూ పరిచయం చేశారు రాజమౌళి గారు. పాన్ ఇండియా హీరోగా హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్నారు మన రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలు, ఈ మధ్య కాలంలో వచ్చిన సలార్ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. ఇక త్వరలోనే రాబోతున్న సినిమా కల్కి. అయితే బాహుబలి సినిమా నుంచి ఆ తర్వాత అన్ని సినిమాలకి స్టార్ హీరో ప్రభాస్కి ఓ డూప్ కూడా ఉన్నారట. వెనక నుంచి కనిపించే షాట్స్ కావచ్చు, కొన్ని ఫైటింగ్ సీక్వెన్స్ కావచ్చు, లాంగ్ షాట్స్కి కొంతమంది ఆయన డూప్ చేత పెట్టి షూటింగ్ చేయిస్తూ ఉంటారు. అలా ప్రభాస్ గారికి పర్సనల్గా ఓ బాడీ డబుల్ ఉన్నాడు. అతడి పేరు కిరణ్ రాజ్. బాహుబలి సినిమా ప్రభాస్ గారికి ఎంత స్టార్డమ్ని అయితే తెచ్చిపెట్టిందో, ఈ డూప్ కిరణ్ రాజ్ కూడా పాపులారిటీని తెచ్చిపెట్టిందట. ఆ సినిమా నుంచి ప్రభాస్ ప్రతి సినిమాలోనూ బాడీ డబుల్గా కనిపించేది, లాంగ్ షాట్స్లోనూ, వెనక సీన్స్లోనూ కనిపించేది కిరణ్ రాజ్. అలాంటి కిరణ్ రాజ్ గారి ఓ సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ఏకంగా 1 కాదు, 2 కాదు, 30 లక్షలు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్న హాట్ టాపిక్ ఇదే అని చెప్పాలి. సాధారణంగా డూప్లకి నిర్మాతలే రెమ్యునరేషన్ ఇస్తూ ఉంటారు. కానీ మన రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలో అలా కాదట. ప్రభాస్ తనతో పాటు నటించే అసిస్టెంట్స్ కావచ్చు, తన పర్సనల్ విషయాలు చూసుకునే వాళ్ళు కావచ్చు, తను అనుకునే ప్రతి వ్యక్తికి, తన సినిమాతో పనిచేసిన వాళ్ళకి ఆయనే నెల జీతాలు ఇస్తూ ఉంటారట. అలా ప్రభాస్కి డూప్గా కనిపిస్తున్న ఇతడికి ఓ సినిమాకి 30 లక్షలకి పైగా ఇస్తారట. ఒక్కో సందర్భాల్లో లెక్కే లేదు, 30 లక్షలు మించి మరీ ఇస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అలా ఓ స్టార్ హీరోకి ఇంత రెమ్యునరేషన్ ఉంటే, అదే ఆ స్టార్ హీరో తనకి డూప్గా నటించిన అతడికి ఇంత భారీ రెమ్యునరేషన్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అది నిజంగా ప్రభాస్ గారికే సాధ్యమవుతుందేమో. మొత్తానికి లేటెస్ట్గా ప్రభాస్కి డూప్గా నటించిన వ్యక్తి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.